రాహుల్ గాంధీ అమెరికా టూర్లో భారత వ్యతిరేక చర్చలు ఒక ఎత్తు అయితే, ఇదిగో ఇప్పుడు ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ రౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముష్కిల్ ఫజల్ అన్సారీ. ఇతను పక్కా భారత వ్యతిరేకి. ఇతను హసీనాని వ్యతిరేకించేటటువంటి మనిషే కాదు, భారత వ్యతిరేకి. ఇప్పుడు అక్కడ హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులలో ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీనే కీలకమైనటువంటిది. వాళ్ళే హిందువులను ఎక్కడికక్కడ ఊచకోతకు వస్తుంది, ఇళ్ల మీద దాడులు చేస్తుంది, మహిళల మీద అత్యాచారాలు చేస్తుంది, ఘాతుకాలకు పాల్పడుతుంది. ఆ పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడ రాహుల్ గాంధీతో మీటింగ్ అవ్వడం, కనీసం రాహుల్ గాంధీ మీ దేశంలో హిందువుల మీద జరుగుతున్న దాడి తప్పని కానీ, లేకపోతే దాన్ని నేను అంగీకరించను, మీ దేశంలో చెప్పండి మా మాటగా అని కానీ చెప్పాల. ఆయనతో భేటీ అయ్యాడు, శామ్ పిట్రోడా భేటీ ఏర్పాటు చేశాడు. మరొక ఇది కూడా పబ్లిక్లో ప్రశ్నకి స్థావిచ్చింది. ఏంటంటే రాహుల్ గాంధీ భారతదేశాన్ని సిరియాతో కంపేర్ చేయడం ఒక ఎత్తు అయితే, యాంటీ ఇండియా బంగ్లాదేశీ జర్నలిస్ట్, అడ్వకసీ డైరెక్టర్, ఇస్లామిక్ అవుట్ఫిట్ ఐఏఎంసీ డైరెక్టర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి డైరెక్టర్ భార్యతో ఇప్పుడు మీటింగ్ అవ్వడం అన్నటువంటిది, అంటే టోటల్గా భారత్ మీద విద్వేషం, అంటే విషం చింపేటటువంటి వ్యక్తులతో వరుస భేటీలు కావడం అన్నటువంటిది సంచలనం అవుతోంది.